హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయిలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు డైరీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మరొక స్మాల్ కంటెంట్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో రూపంలో మేము ముందుకు వచ్చేసాను అనమాట. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి అన్నది వ్యాస మహర్షి జన్మతిథి అనమాట. ఈ రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు. అందుకని దీనిని ఆషాఢ పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణిమ లేదా గురు పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారనమాట. ఈ గురు పౌర్ణమిని ఎప్పటి నుంచో కూడా వ్యాస మహర్షి పుట్టిన తేదీనే జరుపుకుంటారు. ఎందుకంటే మన సనాతన హైందవ ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువులకు మాత్రమే ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ఉంటాం కదా. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాగోగుల కోసం అంత గొప్పగా ఆలోచించేది, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థంగా తమకు వచ్చిన విద్యను అంతటినీ నేర్పించి వారి ప్రయోజకులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునేది గురువులు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత వారికి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఈ వ్యాస మహర్షి పుట్టిన తేదీనే గురు పౌర్ణమిగా జరుపుకోవడం అన్నది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం అన్నమాట. ఈ రోజున గురు భగవానుడిని పూజించడం వల్ల అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఒక నమ్మకం కొనసాగుతూ వస్తుందన్నమాట. ఈ గురు పౌర్ణమి అన్నది జరుపుకుంటూ ఉండడం వలన పిల్లలకి కూడా గురువులను పూజించాలి అని ఒక నియమం అన్నది తెలుస్తుందన్నమాట. సో ఈ గురు పౌర్ణమి జరుపుకోవడంలో పిల్లలకు కూడా కొన్ని ఇలాంటి విషయాలు, పండగల విశిష్టతలు, ముఖ్యమైన రోజులు చెప్తూ ఉండాలి. ఈ గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుందన్నమాట. యతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ చాతుర్మాసంలో వచ్చే తొలి పౌర్ణమి గురు పౌర్ణమి. ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఇది చాలా ముఖ్యమైన పౌర్ణమి అన్నమాట. మరొకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో మీ శైలు. ఒక్కసారి శైలు డైరీ ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక్కసారి శైలు డైరీ ఛానల్ని విజిట్ చేసిన తర్వాత, మీరు వీడియోస్ చూసిన తర్వాత మన ఛానల్లో అన్నీ కూడా షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అలాగే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఉంటాయి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్. మీ శైలు.